హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. 30 రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆత్మజ్ఞానం పంచభూతాల స్థల పురాణాల గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. 3వ రోజు. ఈరోజు మనం చెప్పుకోబోయే లింగం గురించి అగ్నిలింగం, అరుణాచలంలో ఉన్న అరుణేశ్వరి అగ్నిలింగం గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన ప్రేమలత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి సరిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడంకి, ఆ టీంలో వర్క్ చేసే ప్రతి ఒక్క మాస్టర్కి కూడా నా అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం రావడం వల్లనే మేము బయటకు వస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్ని కొంచెమైనా పంచగలుగుతున్నాము. ఎందుకంటే పంచితేనే పెంచబడుతుంది. మన గురువు చెప్పిన సత్యం ఇది. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఈ సరిత మేడంకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే మేడం, క్లాస్ స్టార్ట్ చేస్తాను. ముందుగా నేను ధ్యానం చేపిస్తాను 25 మినిట్స్. ఓకే మేడం. ఓకే, అందరూ కూడా చక్కగా ధ్యానంలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ అద్భుతమైన ధ్యానం చేద్దాము. ఈరోజు చెప్పబోయే టాపిక్ అరుణాచలేశ్వరము అగ్నిలింగము. దాని గురించి కొంచెం మాట్లాడుకుంటాము తర్వాత, ధ్యానం తర్వాత. అందరూ కూడా శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి వెళ్దాము. ఓ ఓం నమః శివాయ. 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 మాస్టర్, ఈ కార్తీక మాసంలో పరమశివుని గురించి, అరుణాచలేశ్వరుని గురించి, అగ్నిలింగం గురించి ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రసాదించిన ఆ పరమశివుడి కనండి, ఆ అరుణాచలేశ్వరుడికి, ఆ అగ్నిలింగానికి, మన గురువైన పత్రిజీకి, మీ సరిత గారికి నేను ఎంతో ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత గొప్ప భాగ్యము ఈ కార్తీక మాసంలో లభించడము నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. ఆ పరమశివుడు చెప్పిన ధ్యాన పద్ధతిలో మనకు ఈ ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస అనేది ఎంతో అద్భుతమైన, ఎంతో అత్యుత్తమమైన ఈ శ్వాస మీద ధ్యాసను మనము అందరము నేర్చుకొని దీంట్లో ముందుకు వెళ్తున్నాము. దానికి ఎంతో మన గురువుకి ఎంతో ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓం అరుణాచలేశ్వరాయ. ఓం అరుణాచలేశ్వరాయ. ఓం అరుణాచలేశ్వరాయ. ఓం
అరుణాచలేశ్వరాయ ఓం అరుణాచలేశ్వరాయ చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడు చిరు మందహాసంతో ఉండే ఆ పరమశివుని వలె మన మన ఫేస్ లో కూడా ఎప్పుడూ కూడా చిరునవ్వుని నింపుకొని ఉండాలి. ఆ చిరు మందహాసంతో, ఆ చిరు దరహాసంతో మనలో ఉన్న ఎప్పుడు కూడా చిరునవ్వుతో, చిరు మందహాసంతో ఉండాలి. మనలో ఉన్న శివుణ్ణి దర్శిస్తూ ఆత్మస్వరూపంగా అందరిలో ఉన్న ఆ శివతత్వాన్ని గ్రహిస్తూ దానితో మమేకమవుతూ ధ్యానం చేస్తున్నాము. ఆ అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా, ఆ పార్వతీమాత అపిత కుచాంబగా, అరుణాచలంలో మనకు దర్శనమిస్తారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఆ శివ పరమాత్మతో మమేకమవుతూ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఆ పరమశివుడితో, ఆ పార్వతీమాతతో, అరుణాచలేశ్వరుడితో, అపిత కుచాంబతో, శివ గణాలతో కలిసి మనందరము కూడా
ఆ నందీశ్వరుడితో కలిసి అద్భుతమైన ధ్యానం చేస్తున్నాము. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం అనే అగ్నిలో పునీతమవుతున్నాము. మన కర్మలన్నీ కూడా తొలగించుకుంటున్నాము. శివాయ. నమ శివాయ. శివాయ. ఆ పార్వతీ పరమేశ్వర్లతో కలిసి మనందరము కూడా ఎంతో చక్కగా అద్భుతమైన ధ్యానం చేస్తున్నాము. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఓం నమః శివాయ. 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 అందరము కూడా మన శ్వాసతో అనుసంధానమై అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్.
మాలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మా యొక్క ఈ ఆత్మ ప్రయాణంలో మమ్మల్నందరినీ కూడా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో ఏకం చేసి మమ్మల్నందరినీ కూడా ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న అర్ధనారీశ్వర పరమశివ మీకెప్పుడూ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మాలో ఉన్న శివతత్వాన్ని మాకు పరిచయం చేసి జన్మ సార్థకత వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతో, ప్రేమతో, ఆనంద స్థితిలో, పరమానంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో ప్రణమిల్లుతాను తండ్రి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఈ జ్ఞానం అనే అగ్నితో మమ్మల్ని పునీతులుగా చేసి మోక్ష మార్గం వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఎంతో ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి. నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళపై పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. అందరం కూడా మన ఎదురుగా ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించుకుంటూ ఒకసారి మన గురువు గారికి
జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మాస్టర్స్, ఇప్పుడు అరుణాచలము అగ్నిలింగం గురించి నాకు తెలుసుకున్నది కొంత నేను చెప్పడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో థ్యాంక్ యూ, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మాస్టర్, ముందుగా అరుణాచలేశ్వరుడు, ఆ పరమశివుడే అరుణాచలేశ్వరుడిగా, ఇంకా అగ్నిలింగంగా, ఆ, అగ్నిలింగంగా ఆ అరుణగిరిగా వెలిశారు. అంటే ఆ పరమేశ్వరుడు అరుణగిరిగా, అంటే అక్కడ ఉన్న కొండ మొత్తము కూడా శివతత్వమే, శివమయమే. ఇంకా ఆలయంలో అగ్నిలింగంగా వెలిశారు. 2 రకాలుగా మనకు అక్కడ, అంటే ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ కూడా దానికోసమే చేస్తారు. అదంతా కూడా శివతత్వమే, శివమయమే. అరుణగిరి అంతా కూడా 14 కిలోమీటర్ల మొత్తం మన గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం లెంత్ ఉంటుంది. అయినా కూడా ఆ గిరికి ప్రదక్షిణ పూర్వకంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసి తరించాల్సిందే. దాంతోటి కూడా తరిస్తారని పరమశివుడు చెప్పాడు. ఇంకా దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను మాస్టర్స్. ఫస్ట్ బ్రహ్మ విష్ణువులు వాళ్ళ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకు ఒక వాదన జరుగుతుంది. ఎందుకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటారు. అప్పుడు ఆ వాదన జరుగుతున్న సమయంలో ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక అగ్నిస్తంభం రూపంగా బయటకొస్తాడు. వీళ్ళ వాదన విని. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఏం చేస్తారంటే దీనికి తుది ఎటుంది, అంతం ఆది ఎటుంది, అంతం ఎటుందని చెరొక వైపు వెతుకుతారన్నట్టు. వెతికితే బ్రహ్మదేవుడు ఏమంటాడు, నేను ఆదిని చూశాను అని అంటాడు. కానీ మహావిష్ణువు ఏం చెప్తాడు, విష్ణువు ఏం చెప్తాడంటే దీనికి ఆది లేదు, అంతం లేదు అని చెప్తారన్నట్టు. అప్పుడు అప్పుడు ఆ కాంతి స్తంభమే అక్కడ అరుణగిరిగా ప్లస్ అగ్నిలింగంగా 2 అరుణాచలేశ్వరుడిగా అక్కడ రావడం జరిగింది. అయితే ఇప్పుడు అగ్నిలింగము ఎట్లా అంటే మనము అరుణగిరిగా వెలిసాయి. అందుకే అక్కడ గిరి అంటే కొండ అంతా కూడా అరుణాచలేశ్వరుడిగా గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణము అంటే ఎర్రనిది అంటే, అరుణము అంటే మనకి మన అరుణము అంటే కూడా అది ఏంటిదంటే మనకి రుణం లేకుండా చేస్తుంది. మన మన జీవితాలకి రుణం అనేది లేకుండా చేస్తుంది. మనకి మోక్షానికి తీసుకెళ్తుంది. అరుణము అంటే. అంటే రుణమును బాపి ముక్తిని ప్రసాదిస్తుంది. అందుకే దీన్ని అరుణగిరి అని అంటారన్నట్టు. అరుణాచలేశ్వరుడు, అగ్నిలింగము ఇవన్నీ కూడా అరుణము తోటే వస్తదండి పేరు. ఇంకొక కథ ఏముందంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పుడు ఒకసారి పార్వతీమాత ఏం చేస్తదనంటే పరమశివునికి కళ్ళు మూస్తది. కళ్ళు మూసినప్పుడు లోకాలన్నీ చీకటిమయమైపోతాయి. అప్పుడు పరమశివుడు కాంతి స్తంభంగా వస్తాడు. వచ్చినప్పుడు అయ్యో! అమ్మవారు ఏమనుకుంటది, అయ్యో! నేను చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది అని చెప్పి ఆమె తపస్సు చేస్తది. శివకామ సుందరిగా తపస్సు చేస్తది. ఆ తపస్సు చేసి పరమశివునిలో సగభాగం అయిపోతది. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా ఆ అమ్మ పేరు అపిత కుచాంబగా ఇద్దరు అక్కడ ఆహ్, ద వాళ్ళని వెలిసారన్నట్టు. అదే అక్కడ అరుణాచలంలో. అలా ఉంది అన్నట్టు. ఈ 2 కథలు గూడా అరుణాచలం గురించి ఇచ్చారన్నట్టు. ఇంకొకటి అరుణాచలం గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే, ఇక్కడ గౌతమ మహర్షి ఈ ఆలయం గూడా స్థాపనంతా గూడా ఒక 25 ఎకరాలలో ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది. దీనికి 5 ఆవరణలుంటాయి. 5 ఆవరణలు, 5 ప్రాకారాలుంటాయి. రాజగోపురాలు గూడా. అయితే అక్కడ 5 ప్రాకారాలుంటాయి అరుణాచలంకి. అయితే అక్కడ అగ్నిలింగం ఎలా వచ్చింది అనంటే, అక్కడేమన్నా దేవాలయంలో అగ్నిగా ఉంటాడా దేవుడు అంటే, అలా ఏముండదు. ఒక జ్యోతిగా ఉంటాడంటే అలా గూడా ఏముండదు. మరి ఎలా అంటే, బయట ఎంత చల్లటి వాతావరణం ఉన్నా కూడా, లోపల మాత్రము ఆ వేడి మనం లోపల గర్భగుడిలోకి వెళ్తే విపరీతమైన వేడి చెమటలు పోస్తాయి. అంటే అగ్ని రూపకంగా భగవంతుడు, ఆ పరమశివుడు అక్కడ వెలిసాడన్నట్టు. ఆ అగ్నియే మనకు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం అనే అగ్ని మన కర్మల్ని దగ్ధం చేసి మనల్ని మోక్షానికి తీసుకెళ్లేదిగా వెలిసిందన్నట్టు పరమశివుడు అక్కడ. అట్లా జరుగుతది. ఇంకొకటి దీనికి సంబంధించింది ఇప్పుడు అరుణాచలంలో అగ్నిలింగంగా
జంబుకేశ్వరంలో జలలింగంగా, కంచిలో పృథ్వీలింగంగా, చిదంబరంలో ఆకాశ, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా వెలుస్తారు. అంటే ఈ మన విశ్వం అంతా కూడా, సృష్టి అంతా కూడా పంచభూతాలతోటే నిర్మితమై ఉంటది. మానవ శరీరం కూడా పంచభూతాలు, సమస్త సృష్టి కూడా అణువు, పరమాణువు కూడా పంచభూత తత్వంతోటి ఎలాగైతే నిర్మితమై ఉంటుందో, అలాగే మానవ శరీరం కూడా పంచభూత తత్వంగా ఉంటుంది. ఈ పంచభూతాలు పంచలింగాలుగా వెలిసాయి. ఇప్పుడు అగ్నిలింగంగా, జలలింగంగా, పృథ్వీలింగంగా, ఆకాశలింగంగా, వాయులింగంగా 5 లింగాలుగా వెలిసాయన్నట్టు. అయితే ఈ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అది ఆలయంలో వేడిగా ఉంటుందని చెప్పుకున్నాం గదా! అయితే ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉన్న శివుడు, పరమేశ్వరుడు యదార్థానికి అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు మొత్తము దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. సంచిత కర్మలు పోతాయి. ఆగామి కర్మలు పోతాయి. పూర్తిగా కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంటే ఇలా ఇప్పుడు ఇక్కడ పరమశివుడితోటి ఏమంటారంటే, ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ కలియుగంలో మనము తొందరగా మనం ముక్తి మార్గాన్ని చేరాలంటే, మనము మాయలో పడకుండా, అరిషడ్ వర్గాల మాయలో పడకుండా ఇదన్నీ ఎలా దాటుకోవాలి అన్నప్పుడు పరమశివుడు ఏం చేస్తాడనే, పరమశివుడు అక్కడ ఆహ్, స్వయంభుగా వెలిసి చెప్తాడన్నట్టు. 5 పంచభూత లింగాలుగా వెలిసి అక్కడ అగ్నిలింగంతోటి జ్ఞానాగ్నిగా పోలుస్తారన్నట్టు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే మనం జ్ఞానంతో మమేకమై ఉన్నప్పుడు మనకి ఏ కర్మలు కూడా అంటుకోకుండా మనం మోక్ష మార్గాన్ని ఈజీగా చేరగలుగుతాము అని పరమశివుడు అక్కడ మనకి ఇ ఇచ్చాడన్నట్టు. అయితే అంత గొప్ప జ్ఞాన స్వరూపమే, రాశీభూతమే లింగ స్వరూపంగా లింగ రూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగంగా, అరుణాచలంలో ఉన్న శివలింగానికి అరుణచల అరుణాచలానికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆ పరమేశ్వరుణ్ణి ఇన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా మనం అందరం కూడా ఇప్పుడు కర్మలు, జ్ఞానం తెలియకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాము భూమి మీదకి. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఈ జన్మలు రాకుండా ఉండాలంటే ఏంటిదని అడిగారనేటప్పుడు. అడిగినప్పుడు జ్ఞానం ద్వారా మాత్రమే పూర్తిగా కర్మలు దగ్ధమై మనం మోక్షానికి ఈజీగా చేరగలుగుతామని చెప్పారన్నట్టు. ఇంకొకటి మన గురువు పత్రి సార్ గూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే మాటకి పెద్దపీట వేశారు. ఎలా అంటే జ్ఞానం వల్లనే సత్యం బోధపడుతుంది. అంతే గదా! జ్ఞానం లేకపోతే సత్యం తెలియదు అసలు. మంచి ఏదో తెలవదు, చెడేదో తెలవదు. సత్యంతో అజ్ఞానం వెళ్ళిపోతుంది. జ్ఞానం వల్లనే పరమ శాంతి పొందగలుగుతాము. పూర్తిగా జ్ఞానం ఉంటే అన్నింటిని దాటుకొని మనం మోక్ష మార్గాన్ని ఈజీగా చేరగలుగుతామని మన పత్రి సారు మరి 1కి 100 సార్లు కూడా అది జ్ఞానము, జ్ఞానము, జ్ఞానం అనేది మనకెప్పుడు గూడా చెప్తూనే ఉంటారు. ఇంకొకటి ఇప్పుడు మనము ఈ జ్ఞానానికి సంబంధించి పత్రి సార్ చెప్పింది ఏంటిదంటే, జ్ఞానం గావాలంటే అసలు జ్ఞానం అనేది ఒక సాగరము, సముద్రము. ఒక ఎంత అంటే అసలు ఎంత నేర్చుకున్నా గూడా అది తరగకుండా ఉంటుంది. జ్ఞానము. అలాగే ఇప్పుడు మనకి ఎన్నో లక్షల పుస్తకాలు తెచ్చారు మన గురువు. మనకి పిఎస్ఎస్ఎంలో. ఆ జ్ఞానం నేర్చుకొని ఒక్కొక్కరు ఎవరికి సంబంధించిన కర్మలు వాళ్ళు ఈజీగా దాటుకోవడానికి మనకి ఎంతో అద్భుతమైన అవకాశాన్ని దీంట్లో ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకటి అమ్మవారు గూడా మనకి జ్ఞాన ప్రసూన అంబగా గూడా వెలిసారు. ఆహ్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క, అంటే పార్వతీ పరమేశ్వర్లే రకరకాల పేర్లతో వెలిసారు. అలాగే ఇంకొకటి మనము అన్నపూర్ణే సదాపూర్ణే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి పార్వతీమాత. అంటే అన్నపూర్ణ శ్లోకంలో గూడా ఉంటది. జ్ఞాన వైరాగ్యములు పొందితేనే మనకు పరమేశ్వరుడే అడుగుతాడు అమ్మవారిని. జ్ఞానాన్నివ్వమని, వైరాగ్యాన్ని ఇవ్వమని. అంటే మనకు కూడా జ్ఞానం అనేది మన జీవితంలో తప్పకుండా అవసరం అనేది. ఒక జ్ఞానం అనేది ఒక నిధి. జ్ఞానం అనేది ఒక రత్నము. ఇంకా, ఇంకా జ్ఞానం గురించి చెప్పాలంటే అసలు నవ నవనిధులు, అష్టసిద్ధులు గూడా జ్ఞానం వల్లనే వస్తాయి. ఈ జ్ఞానం అనేది మన దగ్గర ఉంటే గూడా దాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. అదే మన దగ్గర సంపదలు, భౌతికంగా ఉన్న సంపదలు ఏది ఉన్నా కూడా దొంగలచే తస్కరించబడుతుంది గానీ, ఈ జ్ఞానం అనేది ఉంటే మాత్రం
అసలు ఎలాంటి ఎవరి చేత ఇంకా జ్ఞానం పంచుతా ఉంటే పెంచబడుతుంది. ఏది కూడా పెంచబడదు. జ్ఞానం ఒక్కటి మాత్రమే ఎంత పంచుతామో అంత పెంచబడుతుంది మనకు. తరిగిపోకుండా ఉంటుంది. ఇంకా జ్ఞానం అనేది ఒక సాగరం. సంసార సాగరాన్ని ఈదడానికి జ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్ఞానాగ్నితో, జ్ఞాన కాంతితో అరిషడ్ వర్గాలని, మాయని మనం ఎంతో ఈజీగా దాటగలుగుతాము. మోక్షానికి చేరాలంటే అత్యద్భుతంగా ఉపయోగపడేది ఈ జ్ఞానము. ఇప్పుడు ధ్యానానికి జ్ఞానం తోడైతేనే మనం తొందరగా ముందుకెళ్ళగలము. ఒక ధ్యానం చేసుకుంటా కూర్చున్నా కూడా జ్ఞానం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఈ ధ్యానం చేస్తూ ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం అంతా కూడా ఆనంద స్థితి, పరమానంద స్థితి, బ్రహ్మానంద స్థితికి చేరుకుంటుంది. అదే గదా! శివుడికి ఉన్న తత్వం మొత్తము కూడా పరమానంద స్థితి. ఆ పరమానందాన్ని పొందడం దేని వల్ల పొందుతాము? జ్ఞానం వల్ల మాత్రమే పొందుతాము. అందుకోసం ప్రతి ఒక్కరము కూడా ఈ జ్ఞానం ఎంత అయితే అంత జ్ఞానం, ఎన్ని పుస్తకాలైతే అన్ని పుస్తకాలు, అవన్నీ చదవడం వల్ల మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానం వస్తుంది. మన జీవితంలో ఈ మాయను దాటి ఈజీగా మోక్షానికి వెళ్ళగలుగుతాము. ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఈ అరుణాచలం గురించి తెలుసుకోవాలంటే ఇంకొంత రమణ మహర్షి గురించి గూడా మనం కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రమణ మహర్షి అసలు నేను ఎవరు అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి తన లోపలికి తను వెళ్ళి తను ఎంతో జ్ఞానాన్ని పొంది ఫస్టు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వచ్చే ధ్యానంలో కూర్చొని, తన పేరు వెంకట్రామన్ అని ఉన్న పేరుని ఒక మహర్షిగా మారిపోయాడు. ధ్యానం చేసి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని. అంటే ఈ జ్ఞానంలో జ్ఞానాగ్నిలో అంతగా ఉంటుందన్నట్టు. అంటే ఒక యోగీశ్వరుడిగా, ఒక ఇప్పుడు పూజనీయుడిగా, పూజింపబడేవాడుగా రమణ మహర్షిగా మారిపోయాడన్నట్టు. అందుకోసం ప్రతి ఒక్కరము కూడా ఈ జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత నేర్చుకుంటూ ఆ! మనతో మనము ఈ జ్ఞానంతో మమేకమవుతూ ముందుకు వెళ్ళడం అనేది మనకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది జీవితంలో. ఏ పని చేయాలన్నా జ్ఞానం గావాలి. ప్రతి ఒక్క పనికి గూడా మనం చదువుకోవాలన్నా జ్ఞానమే కావాలి. ఒక వంట చేయాలన్నా జ్ఞానమే కావాలి. ఒక ఉద్యోగం చేయాలన్నా, ఏ పనికి ఎన్నో వృత్తులుంటాయి. ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే దాంట్లో మనం నైపుణ్యత సాధించి ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ నైపుణ్యత కావాలంటే జ్ఞానం గావాలి. ఇంకా మనం భౌతికంగా జీవించడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి గూడా ఈ జ్ఞానం అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ధ్యానంతోనే ఇప్పుడు ఆ పరమేశ్వరుడు గూడా అగ్నిలింగంగా ఎందుకు మారాడంటే అంతే గదా! అగ్ని వల్లనే మనం అన్నిటిని కూడా దాటుకొని పూర్తిగా ముందుకెళ్ళి జీవితంలో ఎంతో అద్భుతమైన స్థితిని, ఆ పరమాత్మ స్థితికి చేరుకోగలమని, ఈశ్వర ప్రాప్తిని తెచ్చుకోగలమని ఆ అగ్నిలింగంగా అక్కడ ఆవిర్భవించడం జరిగింది పరమశివుడు. నైట్ మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ప్రేమలత గారికి, జ్యోతిరెడ్డి గారికి, శాంత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.